హాయ్ అండి, అందరికీ నమస్తే. రవ్వ లడ్డుని ఇష్టపడిన వాళ్ళు ఉండరు కదా. రవ్వ లడ్డుని చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకునే ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు కిస్మిస్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మరి కొంచెం నెయ్యి వేసుకొని రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల బొంబాయి రవ్వని తీసుకొని ఫ్రై చేస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేయాలండి. మనం రవ్వని ఎంత బాగా ఫ్రై చేస్తే మన రవ్వ లడ్డు అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పొడి కూడా వేసి కొంచెంసేపు ఫ్రై చేశాను. ఇందులోనికి ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ 2 కప్పుల బొంబాయి రవ్వకి నేను 1.5 కప్పు పంచదార తీసుకున్నాను. ఈ పంచదారని నేను డైరెక్ట్గానే వేసేస్తున్నాను. ఈ విధంగా మొత్తాన్ని చక్కగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా అందులో వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ పిండి ఎంత టేస్ట్గా ఉంటుందంటే చాలా బాగుంటుందండి. అక్కడక్కడ పంచదార తగులుతూ ఇట్లాగా పిండిని తయారు చేసుకొని మనం ఒక డబ్బాలో నిల్వ ఉంచుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడండి కొంచెం గోరువెచ్చని పాలు వేసుకొని రవ్వ లడ్డూలాగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. మనం దీనికోసం మరలా ప్రిపేర్ చేయటం అట్లా లేకుండా ఈ పిండిని ఎక్కువ మొత్తంలో నిల్వ ఉంచుకున్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టాంట్గా రవ్వ లడ్డూలు తయారు చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి. దయచేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఇన్స్టాంట్ రవ్వ లడ్డూని మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు అప్పటికప్పుడు కావాలంటే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.